హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ పన్నీర్ టమాటో కర్రీ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చండి. ఎలానో చూపిస్తాను రండి. కావలసిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రామ్స్, టమోటాలు 4, పచ్చిమిర్చి 2, క్యారెట్ 2, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పౌడర్ 1 టేబుల్ స్పూన్. ముందుగా పన్నీర్ని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో 5 మినిట్స్ వేయించి పక్కన పెట్టుకొని, తరువాత టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మరియు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకుని తుంచి 2 లవంగాలను మరియు చిన్న చెక్క ముక్కను, 1 యాలకును వేసి వేగనివ్వాలండి ఆయిల్లో. అవి వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ని వేసి వేగనివ్వాలండి. మసాలా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వాటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకొంచెం సేపు వేయించాలండి. ఉల్లిపాయ వేగాక క్యారెట్ మరియు టమాటా ముక్కలను వేసి బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలండి. టమాటో కొంచెం మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి 2 సార్లు బాగా కలుపుకొని 1/2 గ్లాసు వాటర్ పోసి ఫైనల్గా కొత్తిమీరని గార్నిష్ చేసి మూత పెట్టుకొని వాటర్ అంతా పోయే వరకు ఉంచి సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఈ కర్రీ అన్నం, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.